నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పూట్రేల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మారమ్మ అమ్మవారి దేవస్థానంలో పురాతన ధ్వజస్తంభ జీర్ణోద్ధారణ పూర్వక ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ఈ నెల 21 నుండి 25 వరకు జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవంలో శాస్త్రోక్తంగా నిర్వహించబడునని, ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన ప్రసాద సంతర్పణ జరుగునని, కావున పూట్రేల గ్రామ పరిసర ప్రాంత పక్కజనులు ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవంకు ధన ధాన్య రూపేణ శ్రీ అమ్మవారి ఆలయంకు సహాయ సహకారములు అందజేయవలసిందిగా ఆలయ చైర్మన్ తెర్ల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ ఆలయము దాదాపుగా ఒక 90 సంవత్సరాల పురాతన చరిత్ర గల ఆలయం. ఈ ఆలయాన్ని 1996లో పునర్నిర్మించి ఆ రోజు నుంచి అభివృద్ధి చేసుకొస్తున్నారండి. అదే సంవత్సరంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది. అది ధ్వజస్తంభం కొన్ని కారణాల వల్ల అది ఒక పక్కన ఒడిగిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ పునర్జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం పెద్దల చేత ముహూర్తం నిర్ణయించి 18వ తారీఖున ప్రక్షాళన చేసి ఈ ధ్వజస్తంభాన్ని తీసుకున్నామండి. అదేవిధంగా 25వ తారీఖు ఉదయం 10:45 నూతన జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం జరగండి. ఆ రోజు మహా అన్నదానం కలిగి భక్తులంతా విందుగా పాల్గొని ఈ కార్యక్రమం మొత్తం దాతల చేత భక్తుల చేత నిర్వహించబడుతున్నదండి. ధన్యవాదాలు.